హలో గైస్, అందరూ ఎలా ఉన్నారో? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. లాస్ట్ వీడియోలో మనం బిఎస్ఎఫ్ ట్రావెల్స్ గురించి చెప్పాను కదా. సో ఈ వీడియోలో అయితే నేను డిఎఫ్ఎస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ట్రావెల్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిఎఫ్ఎస్ మీద స్మాల్ ఇంట్రో అయితే చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, డిఎఫ్ఎస్ అనేది మనకి స్టాక్ని యూజ్ చేస్తుంది అనమాట. స్టాక్. సో స్టాక్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. స్టాక్ ఫాలోస్ ఫీలో అంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. అంటే ఇది స్టాక్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇలా నాకు 4 నెంబర్స్ ఉన్నాయి, ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే 1 2 3 4 ఫస్ట్ ఏది ఎంటర్ చేశాను? 1 ఎంటర్ చేశా. ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అంటే ఫస్ట్ 1 ఎంటర్ చేశా, ఓకేనా? బట్ నేను బయటికి తీయాలంటే ఫస్ట్ 4 తీయాలి, నెక్స్ట్ 3 తీయాలి, నెక్స్ట్ 2 తీయాలి, లాస్ట్లో 1 తీయాలి. ఫస్ట్ ఏమో 1 ఇన్సర్ట్ చేశా, కానీ పాప్ చేసేటప్పుడేమో లాస్ట్లో పాప్ చేస్తున్నా. బికాస్ 1 పైన 2 3 4 ఉన్నాయి కాబట్టి. సో అందుకని స్టాక్ ఫీలో అంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ని ఫాలో అవుతుంది, ఓకేనా? స్టాక్ని డిఎఫ్ఎస్ ఫాలో అవుతుంది. లైక్ డిఎఫ్ఎస్లో స్టాక్ యూజ్ చేస్తాం, ఓకేనా? నోట్ చేసుకోండి. డిఎఫ్ఎస్లో న్యూలీ డిస్కవర్డ్ నోట్స్ అన్ని స్టాక్లో అప్డేట్ చేస్తాం, విజిటెడ్ నోట్స్ అన్ని అవుట్పుట్ అరేలో అప్డేట్ చేస్తాం, ఓకేనా? సో ఇప్పుడు మనం డిఎఫ్ఎస్ మీద ఒక ఎగ్జాంపుల్ అయితే చూస్తాం. సో ఇది ఎగ్జాంపుల్ 1. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇక్కడ ఎందుకు ఇక్కడ రాస్తా, పైన రాస్తా, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది స్టాక్ అనుకోండి, ఇది అవుట్పుట్ అరే, ఓకేనా? ఇది అవుట్పుట్ అరే అండ్ ఇది స్టాక్ అనుకోండి. అనుకునేది ఏంటి? ఇది స్టాక్ అండ్ ఇది అవుట్పుట్ అరే. సో డిఎఫ్ఎస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే డిఎఫ్ఎస్లో ఏం చేస్తాం? ఏ అనే నోడ్ తీసుకుంటే ఏకి అన్విజిటెడ్ నోట్స్ లైక్ అడ్జసెంట్ నోట్స్ ఏమేమి ఉన్నాయి? బి జీ ఉన్నాయి. సో బిని జీని రెండింటిని క్యూలో ఒకేసారి రాస్తాం, ఓకేనా? ఒకేసారి రాసి ఫస్ట్ బి దగ్గరికైనా వెళ్తాం, జీ దగ్గరికైనా వెళ్తాం, ఓకేనా? వెళ్ళి డిస్కవర్ నోట్స్ అన్ని అవుట్పుట్లో రాస్తాం. బట్ డిఎఫ్ఎస్లో ఏం రాస్తామంటే ఫస్ట్ బీజీ అడ్జసెంట్ నోట్స్ ఉన్నాయి కాబట్టి ఏకి, ఏనే కాదు, మీరు ఇందులో ఏ నోడ్ అయినా తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్కి ఏ తీసుకుంటున్నాను. ఏ నుంచి వెళ్తే బి కన్నా వెళ్ళాలి, లేకపోతే జీ కన్నా వెళ్ళాలి. ఐదర్ బి ఆర్ జీ, ఓకేనా? బిఎఫ్ఎస్లో రెండింటికి ఒకేసారి వెళ్ళొచ్చు, లైక్ రెండింటిని ఒకేసారి విజిట్ చేయొచ్చు. బట్ డిఎఫ్ఎస్లో ఏంటి? ఏదైనా ఒక నోడ్ని విజిట్ చేయగలుగుతాం, ఓకేనా? ఐదర్ బి ఆర్ జీ, ఓకేనా? సో ఫస్ట్ నేను ఏని విజిట్ చేశాను అనుకోండి. ఐదర్ నేను బి కన్నా వెళ్ళొచ్చు, లేదా జీ కన్నా వెళ్ళొచ్చు, ఓకేనా? రెండింటికి ఒకేసారి విజిట్ చేయలేను. సో నేను బీకి వెళ్తున్నాను అనుకోండి, లైక్ బీకి వెళ్తున్నాను నెక్స్ట్, ఓకేనా? బిలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు, ఓకేనా? సో నేను బిని పాప్ చేస్తాను, ఓకేనా? బిని పాప్ చేస్తున్నా, ఓకేనా? అండ్ ఇక్కడ మీరు అవుట్పుట్ అరేలో స్టాక్లో అప్డేట్ చేసేటువంటి రాసుకోవాలి. లైక్ అవుట్పుట్ అరేలో విజిటెడ్ నోట్స్ రాసుకోవాలన్నాం కదా, ఏబి విజిట్ చేసాం కాబట్టి ఏని బిని అవుట్పుట్ అరేలో అప్డేట్ చేసుకోవాలి. సో అండ్ ఇక్కడ బి అనే బికి అడ్జసెంట్ నోట్స్ ఏం లేవు కాబట్టి బిని పాప్ చేసుకుంటున్నాం, ఓకేనా? పాప్ అంటే వీ నీడ్ టు డిలీట్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెలీషన్, ఓకే? దాన్ని స్టాక్లో పాప్ అంటాం. సో నెక్స్ట్ అండ్ ఏ నుంచి బీకి వెళ్ళాం. బిలో అన్విజిటెడ్ నోట్స్ అండ్ అడ్జసెంట్ నోట్స్ ఏం లేదు కాబట్టి బ్యాక్ ట్రాకింగ్ చేసి ఏకి వచ్చాం.
ఓకేనా. బిఎఫ్ఎస్లో బ్యాక్ ట్రాకింగ్ ఉండదు, ఎందుకంటే రెండు అడ్జసెంట్ నోట్స్కి ఒకేసారి అప్రోచ్ అవుతాం. ఓకేనా. డిఎఫ్ఎస్లో బ్యాక్ ట్రాకింగ్ ఉంటుంది, ఎందుకంటే రెండు అడ్జసెంట్ నోట్స్ ఉంటే మనం ఏదన్నా ఒక అడ్జసెంట్ నోట్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. సో మనకి 2 వేస్ పాసిబుల్ లేవు కాబట్టి ఫస్ట్ బీకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ చేసి ఏకి వస్తాం. ఓకేనా. సో బ్యాక్ ట్రాకింగ్ అనేది డిఎఫ్ఎస్లో ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోవద్దు బిఎఫ్ఎస్కి డిఎఫ్ఎస్కి. సో ఏ నుంచి బీకి వెళ్ళాం, బి నుంచి మళ్ళీ ఏకి వచ్చాం. ఏలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఏముంది? జీ ఉంది. ఓకేనా. సో నేను ఇక్కడ జీ రాసుకుంటా. ఓకేనా. అండ్ జీలో అడ్జసెంట్ నోట్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అడ్జసెంట్ నోట్స్ అన్నా లేకపోతే అన్విజిటెడ్ నోట్స్ అన్నా ఒకటే. అడ్జసెంట్ నోట్స్ అంటే జీకి ఉండే కనెక్టింగ్ నోట్స్ని అడ్జసెంట్ నోట్స్ అంటాం. అన్విజిటెడ్ నోట్స్ అంటే ఏమన్నా విజిట్ చేయలేదా మనం, వాటిని అన్విజిటెడ్ నోట్స్ అంటాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఏ నుంచి బీకి వెళ్ళాను, బి నుంచి ఏకి వచ్చాను, మళ్ళీ ఏ నుంచి జీకి వెళ్ళాను. జీలో అన్విజిటెడ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి? సిడిఈ ఉన్నాయి. ఓకేనా. నేను ఏదన్నా ఐదర్ సి ఆర్ బి ఆర్ ఈ, ఈ మూడిట్లో ఏదన్నా ఒకదానికి అప్రోచ్ అవ్వగలుగుతాను. ఓకేనా. సో నేను జీ నుంచి సికి వెళ్ళా. ఓకేనా. జీ నుంచి సికి వెళ్ళా. సిలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఏమున్నాయి? ఐహెచ్. ఓకేనా. సారీ, ఐఎఫ్ ఉన్నాయి. సిలో అన్విజిటెడ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి? ఐ అండ్ ఎఫ్ ఉన్నాయి. సో నేను ఐదర్ ఐ కన్నా వెళ్ళాలి లేదా ఎఫ్ కన్నా వెళ్ళాలి, ఏదన్నా సింగిల్ అన్విజిటెడ్ నోట్కి వెళ్ళాలి. సో నేను సి నుంచి ఐకి వెళ్తా. ఓకేనా. ఐకి వెళ్తా. ఐలో అన్విజిటెడ్ నోట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సో ఐని పాప్ చేస్తా. ఐని పాప్ చేస్తా అంటే డిలీట్ చేస్తా. ఐతో అవసరం తీరిపోయింది ఇంకా. ఓకేనా. అండ్ ఇక్కడ ఏబి జీసి ఐ ఇక్కడ అప్డేట్ చేయాలన్నా కదా, ఇక్కడ మర్చిపోవద్దు, ఇవన్నీ విజిటెడ్ నోట్స్. ఓకేనా. ఇక్కడ రాసినట్టు నేను ఇక్కడ రాశాను, ఎందుకంటే ఇవన్నీ విజిటెడ్ నోట్స్. ఓకేనా. ఐని పాప్ చేశాను కాబట్టి మళ్ళీ ఐ నుంచి సికి వస్తా. మళ్ళీ సిలో అన్విజిటెడ్ నోట్స్ ఏమేమి ఉన్నాయి? ఎఫ్ ఉన్నాయి. సో ఎఫ్కి వెళ్తా. ఓకేనా. ఎఫ్లో అన్విజిటెడ్ నోట్స్ ఏమున్నాయి? జే ఉంది. సో జేకి వెళ్తా. ఓకేనా. ఇక్కడ ఎఫ్ జేకి వెళ్ళా. ఓకేనా. జేలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. సో జేని పాప్ చేస్తా. ఓకేనా. జేని పాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫ్కి వస్తా. ఎఫ్లో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. సో ఎఫ్ని కూడా పాప్ చేస్తా. ఓకేనా. మళ్ళీ ఎఫ్ నుంచి మళ్ళీ సికి వస్తా, ఎందుకంటే సిలో డి అనేది ఒక అన్విజిటెడ్ నోడ్ ఉంది అందుకని. ఓకేనా. సో నేను ఇక్కడ ఇవి తీసేస్తాను, స్పేస్ సరిపోదు. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు నేను సి దగ్గరనా. సిలో అన్విజిటెడ్ నోట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఏముంది? డి ఉంది. ఓకేనా. సో నేను డి రాసుకుంటా. డిలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమున్నాయి? ఈ ఉంది. ఓకేనా. ఎందుకంటే జీ ఆల్రెడీ మనం విజిట్ చేసేసాం. ఓకేనా. డిలో అన్విజిటెడ్ నోట్ ఏమున్నాయి? ఈ ఒకటి ఉంది. ఓకేనా. సో నేను ఇక్కడ ఈ రాసుకుంటా. ఇది. సో డి నుంచి ఈకి వచ్చా. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈకి వచ్చా. ఈలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ఈలో హెచ్ అనేది అన్విజిటెడ్ నోట్. సో నేను ఈ నుంచి హెచ్కి వెళ్ళా. ఓకేనా. హెచ్లో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. సో హెచ్ని పాప్ చేయొచ్చు. హెచ్ని పాప్ చేస్తా. ఓకేనా. అండ్ ఇక్కడ హెచ్లో మనకి అన్విజిటెడ్ నోట్స్ ఏం లేవు కాబట్టి హెచ్ నుంచి నేను మళ్ళీ ఈకి వస్తా. ఓకేనా. అండ్ ఈలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు, అన్ని విజిటెడ్ నోట్స్. సో నేను
ఈని కూడా ఇక్కడ పాప్ చేస్తాం. ఓకేనా. అండ్ సారీ, నేను ఇక్కడ ఏం చేశాను, జే నుంచి సికి వచ్చాను. ఓకేనా. ఇక్కడ అప్డేట్ చేయలేదు కదా, సో మనం లాస్ట్ ఎక్కడికి వెళ్ళాం, జేకి వెళ్ళాం. జే నుంచి ఎఫ్కి వచ్చాం, ఎఫ్ నుంచి సికి వచ్చాం, సి నుంచి డీకి వచ్చాం. సో డి ఇక్కడ అప్డేట్ చేయాలి. ఓకే, డి ఇక్కడ అప్డేట్ చేయాలి. ఓకేనా. డి నుంచి ఈకి వచ్చాం, సో ఈని అప్డేట్ చేయాలి. ఈ నుంచి హెచ్కి వెళ్ళాం, సో హెచ్ని అప్డేట్ చేయాలి. ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే స్టాక్ని ఎంప్టీ చేయాలి. ఓకేనా. ఎలా చేయాలంటే ఈకి వెళ్ళాం, ఈని కూడా పాప్ చేసాం. ఓకేనా. ఎందుకంటే హెచ్కి వెళ్ళాం తర్వాత. ఓకేనా. హెచ్కి వెళ్ళాం, హెచ్లో అన్విజిటెడ్ నోట్స్ ఏం లేవు, సో హెచ్ని పాప్ చేశా. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్ చేసి ఈకి వచ్చా. ఈలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏం లేవు, సో ఈయన కూడా పాప్ చేశా. ఓకేనా. ఓకేనా. నెక్స్ట్ ఈ నుంచి మళ్ళీ డీకి వెళ్ళా. ఓకేనా. డీలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏం లేవు, సో డీని పాప్ చేయొచ్చు, డీని పాప్ చేస్తా. ఓకేనా. అండ్ నెక్స్ట్ డి నుంచి మళ్ళీ సికి వెళ్ళా. సిలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏం లేవు, సో సిని కూడా పాప్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సి నుంచి జీ. ఓకేనా. ఇక్కడ అర్థమవుతుందా, ఏవైతే అన్విజిటెడ్ నోట్స్ ఉన్నాయో అవన్నీ నేను పాప్ చేస్తున్నా. ఓకేనా. అవన్నీ పాప్ చేస్తున్నా. పాప్ చేసిన తర్వాత బ్యాక్ ట్రాకింగ్ చేసి స్టాక్ని ఎంటీ చేస్తున్నా, ఎందుకంటే స్టాక్ అనేది ట్రావర్సల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎంటీగా ఉండాలి. ఓకేనా. సో నేను ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ చేసుకుంటూ అన్విజిటెడ్ నోట్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకొని, అన్విజిటెడ్ నోట్స్ ఉంటే స్టాక్లో అప్డేట్ చేస్తున్నా, అన్విజిటెడ్ నోట్స్ లేకపోతే పాప్ చేస్తున్నా. ఓకేనా. అండ్ ఇదంతా ఒక ఆర్డర్లో 1 by 1 వెళ్ళాలి. బిఎఫ్ఎస్ లాగా 2 3 ఒకేసారి తీసుకోకూడదు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, డీకి వెళ్ళాను. ఓకేనా. డి నుంచి సికి వెళ్ళా. సిలో కూడా అన్విజిటెడ్ నోట్స్ ఏం లేవు, సో నేను సిని కూడా పాప్ చేశాను అనమాట. సి నుంచి మళ్ళీ జీకి వెళ్ళా. సి నుంచి మళ్ళీ జీకి వెళ్ళా. జీలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏం లేవు, అన్విజిటెడ్ నోట్స్ ఏం లేవు కాబట్టి జీని కూడా పాప్ చేశా. సో మళ్ళీ నేను జీ నుంచి ఏకి వెళ్ళా. ఏలో అన్విజిటెడ్ నోట్స్ ఏమన్నా ఉన్నాయా, అన్ని విజిటెడ్ నోట్స్, సో ఏని పాప్ చేస్తా. ఓకేనా. సో అన్ని పాప్ చేసిన తర్వాత నాకు ఇలా వస్తుంది. సో అన్ని పాప్ చేసిన తర్వాత నాకు స్టాక్ అయితే ఎంటీ అయిపోయింది. ఓకేనా. సో మనకి ఏంటి, డిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఆఫ్ గివెన్ గ్రాఫ్ వచ్చి ఏబి జీసి ఐఎఫ్ జేడి ఈహెచ్. ఓకేనా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వ్యాలిడ్ డిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఫర్ ద గివెన్ గ్రాఫ్. ఓకేనా. సో ఇది ఇలానే చేయాలని ఏం లేదు. ఓకేనా. నేను ఇక్కడ ఏ నుంచి బికి వెళ్ళాను కదా, మీరు ఏ నుంచి జీకి కూడా వెళ్ళచ్చు, జీ నుంచి డి వెళ్ళచ్చు, మళ్ళీ డి నుంచి ఈకి వెళ్ళచ్చు, ఎలా అన్నా వెళ్ళచ్చు. ఈ ఆర్డర్లోనే చేయాలని ఏం లేదు. ఇది వన్ ఆఫ్ ద వ్యాలిడ్ డిఎఫ్ఎస్ ట్రావర్సల్. ఓకేనా. వన్ అండ్ ఓన్లీ కాదు. ఓకేనా. సో బిఎఫ్ఎస్ ఆర్ డిఎఫ్ఎస్ ట్రావర్సల్స్ హ్యావ్ n నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ట్రావర్సల్స్. ఓకేనా. సో ఒక్కొక్క వీడియోలో మీరు ఒక్కొక్క ట్రావర్సల్ చూస్తారు, ఎందుకంటే వాళ్ళు ఒక ఆర్డర్లోనే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్స్లతో వెళ్తూ ఉంటారు. సో
ఇది ఇది ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తుంది. నేను ఒక వేరే వెళ్ళాను కాబట్టి నాకు ఈ వ్యాలిడ్ డిఎఫ్ఎస్ ట్రావెల్సల్ వచ్చింది. మీరు ఒకవేళ వేరే నోట్స్ని అప్రోచ్ అయితే మీకు కూడా వేరే ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక నోట్ తీసుకుంటాం, ఆ నోట్ నుంచి దానికి అడ్జసెంట్ వర్క్ప్లేసెస్ ఏమున్నాయో అవి చూసుకుంటాం. అందులో ఏదైనా ఒకదాన్ని తీసుకుంటాం, అందులో అన్విజిటెడ్ నోట్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటాం. ఉంటే స్టాక్లో అప్డేట్ చేస్తాం, లేకపోతే దాన్ని పాప్ చేస్తాం. పాప్ చేసిన తర్వాత బ్యాక్ ట్రాకింగ్ చేసి మళ్ళీ అదే నోట్కి వస్తాం. మళ్ళీ అక్కడ నుంచి అన్విజిటెడ్ నోట్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ అక్కడ నుంచి అన్విజిటెడ్ నోట్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటాం. ఉంటే ఏదన్నా ఒక దాంట్లోకి వెళ్తాం, ఐదర్ సిడిఈ ఏదైనా ఒక దాంట్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అన్విజిటెడ్ నోట్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటాం, ఓకేనా? అక్కడ ఏం లేకపోతే దాన్ని మళ్ళీ పాప్ చేసుకుంటాం. మళ్ళీ పాప్ చేసుకొని బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చి మళ్ళీ అక్కడ అన్విజిటెడ్ నోట్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటాం, ఓకేనా? అలా మొత్తం సింగిల్గా వెళ్ళి బ్యాక్ ట్రాకింగ్ చేసుకుంటూ వచ్చి అన్ని ఎలిమెంట్స్ని కవర్ చేయాలి డిఎఫ్ఎస్ ట్రావెల్సల్ అంటే. అందుకే దీనికి డెప్త్ ఫస్ట్ సెర్చ్ అన్నారు, ఓకేనా? సింగిల్ ఎలిమెంట్ నోట్స్ తీసుకుంటూ ఎంటైర్ ట్రీని కవర్ చేస్తూ మనం ట్రావెల్సల్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా? సో దిస్ ఈస్ ఓవరాల్ డిఎఫ్ఎస్ ట్రావెల్సల్ ఫర్ ద గివెన్ ఎగ్జాంపుల్. నోట్ చేసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో డిఎస్ మీద అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఆ వీడియోస్ అన్ని చూడండి. నచ్చితే మీ వాట్సాప్ స్టడీ గ్రూప్స్ ఉంటాయి కదా, అట్లా షేర్ చేయండి మన కంటెంట్ని. అండ్ ఈ వీడియోకి అయితే అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త టాపిక్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.